ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో అహ్మదాబాద్ వేదిక జరుగుతున్న సూపర్ 8 పోరులో టీమిండియా మ్యాచ్ విన్నర్లు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తిగా తేలిపోయారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు టార్గెట్ చేసి అగ్రెసివ్ గా ఆడడంతో తమ శైలికి భిన్నంగా టీమిండియా బౌలర్స్ ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. గత 4 మ్యాచుల్లో అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి 11.75 ఎకానమీతో 47 పరుగులు సమర్పించుకున్నాడు. కీలకమైన సమయాల్లో వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసిస్తాడు అని భావించిన వరుణ్ చక్రవర్తి పూర్తిగా తేలిపోయాడు. మిల్లర్, బ్రెవిస్ అతనిపై భారీ షాట్స్ తో విరుచుకుపడ్డారు. 26 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్ వేసి 11.25 ఎకానమీతో 45 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా ఇచ్చిన 20 పరుగులు మ్యాచ్ మొమెంటం మొత్తాన్ని సౌత్ ఆఫ్రికా వైపు మళ్లించింది. డెత్ ఓవర్స్ లో హర్షదీప్ సింగ్, బుమ్రా కట్టడిగా బౌలింగ్ చేశారు. కానీ ఆఖరి ఓవర్లో టీమిండియా కాస్ట్లీ మిస్టేక్ ఉంది. ఈ ఓవర్లో స్టబ్స్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ ని సుందర్ నేలపాలు చేశాడు. ఆ క్యాచ్ కనుక పట్టి ఉంటే సౌత్ ఆఫ్రికా ఇంకాస్త తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది. కానీ క్యాచ్ మిస్ చేయడంతో స్టబ్స్ 16 పరుగులు చేశాడు. ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. Subscribe to One India and never miss an update.